నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్‌కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం లెక్చర్ నెంబర్ 4 ఇన్ ద యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ మహాజనపదాస్‌లోని పార్ట్ 2 మగధ ఎంపైర్, మగధ సామ్రాజ్యం గురించి నేర్చుకుందాం. అసలు మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము? ఎక్కడున్నాము? యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్‌లో ఉన్నాం కదా. అందులో లెక్చర్ నెంబర్ 1 ఏంటి? స్టోన్ ఏజ్. లెక్చర్ నెంబర్ 2 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. లెక్చర్ నెంబర్ 3 వేదిక్ సివిలైజేషన్. వేదిక్ సివిలైజేషన్లో పార్ట్ 2 వేదిక్ లిటరేచర్. తర్వాత లెక్చర్ నెంబర్ 4 మహాజనపదాస్. మహాజనపదాస్ని మనము 3 భాగాలుగా విభజించి నేర్చుకుందామని అనుకున్నాం కదా. అందులో భాగంగా పార్ట్ 1లో మనము 16 మహాజనపదాస్ గురించి, 16 మహాజనపదాలు, వాటి రాజధానుల గురించి నేర్చుకున్నాము. పార్ట్ 2లో ఇప్పుడు మగధ ఎంపైర్, మగధ సామ్రాజ్యం గురించి నేర్చుకుందాము. పార్ట్ 3లో గ్రీక్ అండ్ పర్షియన్ ఇన్వాన్షన్స్, గ్రీకుల మరియు పర్షియన్ల దండయాత్ర గురించి నేర్చుకుందాం. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ మగధ ఎంపైర్, మగధ సామ్రాజ్యం గురించి క్లియర్గా, కంప్లీట్గా, ఏ డౌటు లేకుండా అర్థం కావాలంటే ఏవైతే వర్డ్స్ కావాలో, ఏవైతే పదాలు అవసరమో, ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏ టాపిక్స్ అర్థమైతే మనకు ఈ టాపిక్ అర్థమవుతుంది క్లియర్గా. అంటే ఏంటి? స్టోన్ ఏజ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, 16 మహాజనపదాల గురించి తెలిస్తేనే కదా మగధ ఎంపైర్ ఎలా అవతరించిందో మనకి తెలిసింది. సో అవన్నీ నేను ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ చూసి మీరు ఇక్కడికి వస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, లెట్స్ రీక్యాప్. ప్రీవియస్ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు రివైజ్ చేద్దాం. ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాము? లాటర్ వేదిక్ పీరియడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. లాటర్ వేదిక్ పీరియడ్లో, అంటే వేదిక్ సివిలైజేషన్ ఆ టైంలో వాళ్ళ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది? ఫస్ట్ ఫ్యామిలీ ఉండేది, కుటుంబం ఉండేది. ఇద్దరు ఉన్నారు. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకిద్దరు పిల్లలు పుడితే అది ఒక ఫ్యామిలీ అంటారు, ఒక కుటుంబం ఉంది. అలా ఒక 20-30 ఫ్యామిలీలు కలిస్తే ఒక విలేజ్ అయింది, ఒక గ్రామం అయింది. అట్లా ఒక 10 విలేజ్లు కలిస్తే దాన్ని విష్ ఆర్ క్లాన్ అని అంటారు. అలా ఒక 4-5 విష్ ఆర్ క్లాన్లు కలిస్తే దాన్ని జనాస్ అని అంటారు. 4-5 జనాలు కలిస్తే వాటిని జనపదాస్ అని అంటారు. 2-3 జనపదాస్ కలిస్తే వాటిని మహాజనపదాస్ అని అంటారు. ఇప్పుడైతే మనకి 20 గ్రామాలు కలిస్తే ఒక మండలం, 10 మండలాలు కలిస్తే ఒక జిల్లా, 20-30 జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం, 30 రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం అన్నట్టుగా ఈ లాటర్ వేదిక్ పీరియడ్లో, ఈ వేదిక్ సివిలైజేషన్, వేద నాగరికత కాలంలో వీళ్ళ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది? ఫస్ట్ ఫ్యామిలీ ఉండేది, ఆ తర్వాత విలేజ్, తర్వాత విష్ ఆర్ క్లాన్, తర్వాత జనాస్, జనపదాస్ అండ్ మహాజనపదాస్ ఉండేవి. ఈ జనపదాస్ మహాజనపదాస్గా ఎలా మారాయి? 2-3 జనపదాస్ వర్ అమాల్గమేటెడ్ టు ఫామ్ మహాజనపదాస్. 2-3 మహాజనపదాలు కలిసి ఒక మహాజనపదాస్గా ఫామ్ అయ్యాయి. ఎలా వీళ్ళు కలిసాయి అని అంటే, ఒకరు ఇంకొకరిని ఆక్రమించుకున్నారు, లేదా ఇంకొకరే వాళ్ళతో వెళ్ళి జాయిన్ అయ్యారు అంటే అది అలా మహాజనపదాస్గా ఫామ్ అయ్యాయి. అట్లా 16 మహాజనపదాస్, 16 మహాజనపదాస్ ఫామ్ అయ్యాయి. మనము ఈ మహాజనపదాస్ ఏవేవి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి రాజధానులు ఏంటి అని చదువుకున్నాం కదా. ఓకే, ఈ 16 మహాజనపదాస్ ఫామ్ అయ్యాయి. ఈ 16 మహాజనపదాస్ మధ్య ఆధిపత్య పోరు సాగింది. ఆధిపత్యం కోసం పోరాటం చేశాయి ఈ 16 మహాజనపదాసు. ఈ మొత్తానికి నేనే రాజునవ్వాలి, ఈ 16 మహాజనపదాస్ని, ప్రతి ఒక్క మహాజనపదాసి ఇంకొక మహాజనపదాస్ని ఆక్రమించుకొని ఇంకొక పెద్ద మహాజనపదగా అవతరించాలనే కోరిక ప్రతి ఒక్క మహాజనపదాస్కి ఉంది. వీటి మధ్య ఆధిపత్య పోరు సాగింది. ఈ ఆధిపత్య పోరులో 12 మహాజనపదాస్ ఎలిమినేట్ అయిపోయాయి గ్రాడ్యువల్గా. అంటే ఎలా ఎలిమినేట్ అయిపోయాయి అంటే, అవి వీక్ ఉన్నాయనుకోండి, ఇంకొక దాంట్లో కలిసాయి. ఇంకొక స్ట్రాంగ్ మహాజనపద వచ్చి వాటిని, ఇంకొక మహాజనపదాస్ని ఆక్రమించుకున్నాయి. అలా 12 మహాజనపదాస్ గ్రాడ్యువల్గా ఎలిమినేట్ అయిపోయాయి. ఎట్ లాస్ట్
లాస్ట్కి ఒక 4 మహాజనపదాస్ మాత్రమే సర్వైవ్ అయ్యాయి. ఏంటి అవి అనంటే వత్స, అవంతి, కోసల అండ్ మగధ. ఈ 4 మహాజనపదాస్ మాత్రమే సర్వైవ్ అయ్యాయి. మళ్ళీ ఈ 4 మహాజనపదాస్ మధ్య కూడా ఆధిపత్య పోరు సాగింది. ఎట్ లాస్ట్ వత్స వెళ్ళి అవంతిలో కలిసి, అవంతి కోసలలో కలిసి, అన్నీ కలిసి ఎట్ లాస్ట్ ఈ ఆధిపత్య పోరులో ఒక ప్రీడామినెంట్ పవర్గా అవతరించింది. ఏంటి అంటే అది మగధ కింగ్డమ్, మగధ సామ్రాజ్యము. ఎలా కలుసుకున్నారు వీళ్ళు అంటే, ఎలా కలిసాయి అని అంటే ఆక్రమించుకున్నారు. మగధ ఒక స్ట్రాంగ్ రూలర్ ఉన్నారు, వాళ్ళపైన యుద్ధం చేశారు, ఆక్రమించుకున్నారు. ఇంకొకటి మ్యాట్రిమోనియల్ అలియన్సెస్. మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ అంటే ఏంటి? ఏదో ఒక రాజ్యంలోని రాజు ఇంకొక రాజ్యంలోని రాజకుమార్తెని వివాహం చేసుకొని ఆ రాజ్యాన్ని వీళ్ళు కట్నంగానో లేదా ఎలాగోనో వీళ్ళ రాజ్యంలోకి కలుపుకునేవారు. అలా మహాజనపదాస్ విస్తరించాయి. ఈ 4 మహాజనపదాస్ మధ్య సాగిన ఆధిపత్య పోరులో ప్రీడామినెంట్ పవర్ఫుల్ కింగ్డమ్గా మగధ ఎంపైర్ అవతరించింది. ఒక మహా సామ్రాజ్యంగా, ఒక పెద్ద సామ్రాజ్యంగా మగధ ఎంపైర్ అవతరించింది. అయితే ఈ మగధ ఎంపైర్లో ఏ వంశస్థులు ఉన్నారు, ఏ వంశంలో ఉన్న రాజులు దీన్ని ఒక ప్రీడామినెంట్ పవర్ఫుల్ సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు, అవతరించేలా చేశారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? మగధ ఎంపైర్. ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద మహాభారత అండ్ రామాయణ. మగధ ఎంపైర్, మగధ సామ్రాజ్యం గురించి మహాభారతంలో, రామాయణంలో మెన్షన్ చేశారు. ఇట్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అమాంగ్ 16 మహాజనపదాస్. 16 మహాజనపదాస్లో ఈ మగధ ఎంపైర్ చాలా శక్తివంతమైనది. ఇది పొలిటికల్ యాక్టివిటీకి నర్వ్ సెంటర్. దీని రాజధాని ఏంటి? మగధ ఎంపైర్ అంటే రాజ్గహ ఆర్ రాజ్గిరి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మగధ. ఫస్ట్ ఈ మగధ యొక్క రాజధాని రాజ్గహ ఆర్ రాజ్గిరి. ఆ తర్వాత దీని క్యాపిటల్ సిటీ రాజధాని పాటలీపుత్రకి షిఫ్ట్ అయింది. ఎప్పుడు అంటే 4th century BCEలో. Rajgiri was surrounded by 5 hills which helped it to provide natural fortification. మగధ ఎంపైర్ యొక్క రాజధాని ఏంటి? ఫస్ట్ రాజగిరి ఆర్ రాజగహ. ఈ రాజగిరి చుట్టూ 5 హిల్స్, గుట్టలు ఉన్నాయి. అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్ళపైన దండయాత్ర చేయాలన్నా, వీళ్ళని ఆక్రమించుకోవాలని ట్రై చేసినా, యుద్ధం చేయాలని ట్రై చేసినా కానీ వీలవుద్దా? కొండలెక్కి రావాలి. సో కష్టం కదా. అందుకే ఇది కోటలు, సహజంగానే వీళ్ళకి కోటలు ఈ 5 హిల్స్ ప్రొవైడ్ చేశాయి. వాస్ట్ అమౌంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే చాలా పెద్ద మొత్తంలో వ్యవసాయం ఉండేది. టింబర్ ఇన్ ఫారెస్ట్. టింబర్ అంటే ఏంటి? కలప. మన ఇండ్ల నిర్మాణానికి కానీ ఓడల నిర్మాణానికి కావాల్సిన టింబర్ అనేది రాజగిరి మగధ ఎంపైర్లో ఉన్న ఫారెస్ట్లో ఉండేది. ఐరన్ వాజ్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ టూల్స్ అండ్ వెపన్స్. ఐరన్ని వీళ్ళు టూల్స్ని, పనిముట్లని, ఇంకా ఆయుధాలు చేయడానికి ఉపయోగించారు. వీళ్ళ ఫారెస్ట్లో ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, అవి వీళ్ళ ఆర్మీలో యూజ్ చేసుకున్నారు. ఫెర్టైల్ సాయిల్, చాలా సారవంతమైన భూములు ఉన్నాయి. ఇవి గంగా నది తీరాన కదా మహాజనపదాస్ ఫామ్ అయ్యి మళ్ళీ సెకండ్ అర్బనైజేషన్ స్టార్ట్ అయింది. ఈ గంగా నదిలో ఉన్న రివరైన్ రూట్, ఇంకా వాటి ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి? ఉపనదులు. వేరే 2-3 చిన్న నదులు వెళ్ళి ఇంకొక నదిలో కలిస్తే ఆ పెద్ద నదిగా ఫామ్ అవుద్ది కదా. పెద్ద నదిలో కలిస్తే ఆ పెద్ద నది యొక్క ఉపనదులు ఏవి, ఏ నదులు వచ్చి ఆ నదిలో కలుస్తున్నాయో ఆ సబ్ రివర్స్ని ట్రిబ్యూటరీస్ అని అంటారు. సో ఈ గంగా నది నుంచి రివరైన్ రూట్ కమ్యూనికేషన్ని చాలా చీప్ అండ్ ఈజీగా చేసింది. The implementation of policies by the efficient bureaucracy, ruthless and ambitious kings like Bimbisara, Ajatashatru, Padmananda made Magadha prosperous.
అంటే వీళ్ళ పాలిసీస్ వీళ్ళకైతే విధానాలు ఏవైతే ఉన్నాయో, బ్యూరోక్రసీ అంటే ఏంటి? ఏవైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పాలిసీస్‌ని ఖచ్చితంగా అమలు చేస్తారో వాళ్ళని బ్యూరోక్రాట్స్ అని అంటారు కదా! ఈ బ్యూరోక్రసీలో వాళ్ళు ఎఫిషియెంట్‌గా వీళ్ళ పాలిసీస్‌ని అమలు చేశారు. అలాగే రూత్‌లెస్ అంటే దయలేని, జాలి లేని, అంబిషియస్ విజయవంతం కావాలి అన్న తీవ్రమైన కోరిక కలిగిన రాజులు ఎవరు? మనం బింబిసారా గురించి మహాజనపదాస్‌లో పార్ట్ 1లో మనం చెప్పుకున్నాం. మగధ ఎంపైర్‌ని రూల్ చేసిన ఇంపార్టెంట్ రూలర్ ఎవరంటే ఫస్ట్ గుర్తొచ్చేది బింబిసారా అని. అట్లా బింబిసారా, అజాతశత్రు, మహాపద్మానంద ఈ రాజులందరికీ ఎఫిషియంట్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు. అలాగే వీళ్ళకి ఏమీ దయ లేదు. అన్ని మహాజనపదాస్‌ని తనలో ఆక్రమించుకోవాలి, విజయవంతం కావాలి అన్న కోరికనే ఈ మగధ ఎంపైర్ సామ్రాజ్యాన్ని ఇంత పెద్దగా కావటానికి కారణమైంది. అవంతి వాజ్ మగధాస్ మెయిన్ రైవల్ బట్ లాటర్ ఎంటర్డ్ ఇంటూ అన్ అలియన్సెస్. ఫస్ట్ మనము ఏమనుకున్నాము, 4 మహాజనపద సర్వైవ్ అయ్యాయి అనుకున్నాం కదా. అవేంటి? వత్స, అవంతి, కోసల, మగధ. అయితే అవంతి కూడా మగధతో మెయిన్ రైవల్, కాంపిటీటర్, బాగానే పోటీ పడ్డదనమాట ఒక పెద్ద సామ్రాజ్యంగా అవతరించాలని. ఇది మగధకి మెయిన్ రైవల్ ఏంటంటే అవంతి మహాజనపద. కానీ అది కూడా ఓడిపోయి ఈ మగధ ఎంపైర్లోకే కలిసిపోయింది త్రూ అలియన్సెస్. మ్యారేజ్ ఈజ్ హెల్ప్డ్ ఇన్ బిల్డింగ్ పొలిటికల్ అలియన్సెస్ అండ్ కింగ్ బింబిసారా మ్యారీడ్ ఎ లాట్ ఆఫ్ ప్రిన్సెస్ ఫ్రమ్ నియర్ బై కింగ్డమ్. ఈ మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ అంటే ఏంటి అంటే, ఒక రాజ్యంలోని రాజు ఇంకొక రాజ్యంలోని రాజకుమార్తెలను వివాహం చేసుకోవడం వల్ల అప్పుడు ఏం చేస్తారు, చుట్టాలు అయిపోతారు కదా. ఇంకొక రాజ్యాన్ని వీళ్ళ రాజ్యంలోకి కట్నంగానో లేదా కలిపేసుకుంటారు. అట్లా బింబిసారా ద మెయిన్ రూలర్ ఏం చేశాడు, నియర్ బై చుట్టుపక్కల ఉన్న కింగ్డమ్స్, రాజ్యాలలోని రాజకుమార్తెలను వివాహం చేసుకొని వాళ్ళ రాజ్యంలోకి కలిపేసుకున్నాడు. సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపైర్స్ అండ్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజినేటెడ్ హియర్. చాలా గొప్ప సామ్రాజ్యాలు, భారతదేశం యొక్క గొప్ప సామ్రాజ్యాలు ఇంకా మతాలు లైక్ బుద్ధిజం, జైనిజం అన్నీ ఇక్కడే ఆరిజినేట్ అయ్యాయి. ద గుప్తా ఎంపైర్ అండ్ మయూరియన్ ఎంపైర్ స్టార్టెడ్ హియర్. ఈ మగధ ఎంపైర్ ఆ తర్వాత అప్పటి నుండే ఈ గుప్త సామ్రాజ్యము, మౌర్యుల సామ్రాజ్యము వచ్చింది. ఎక్కడుంది మరి మగధ ఎంపైర్ ప్రజెంట్ అంటే బీహార్, పాటలీపుత్రకి తర్వాత షిఫ్ట్ చేసుకున్నారు. పాటలీపుత్ర అంటే ఏంటి? పాట్నా. Most powerful and prosperous, Jarasindha, who was a descendant of Brihadratha, founded empire in Magadha. Both are talked about in Mahabharata. అయితే బ్రిహద్రథ అనే ఒక ఆయన ఉండేది. ఆయన డిసెండెడ్ ఎవరు అంటే ఆయన తర్వాత వచ్చే వారసుడు జరసంధ ఈ మగధ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని అంటారు. మహాభారతంలో వీళ్ళిద్దరి గురించి ప్రస్తావన వచ్చింది. మరి ఏ వంశస్థులు మగధన్ ఎంపైర్, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించారు అనేది చూద్దాం. 544 BCE టు 322 BCE టైమ్ లైన్. 544 BCE టు 322 BCE టైమ్ లైన్, మగధ సామ్రాజ్యం యొక్క టైమ్ లైన్. 3 వంశస్థులు ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. 1 హార్యనక డైనెస్టీ, 2 శిశునాగా డైనెస్టీ, 3 నందా డైనెస్టీ. హార్యాంక డైనెస్టీ, శిశునాగా డైనెస్టీ, నందా డైనెస్టీ. ఫస్ట్ హార్యాంక డైనెస్టీ గురించి చదువుదాం. అందులో ఏ రాజులు ఉన్నారనేది చూద్దాం. మన బింబిసారా ఏ వంశానికి చెందినవాడో మరి చూద్దాం. హార్యాంక డైనెస్టీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ డైనెస్టీ. చాలా ముఖ్యమైన శక్తివంతమైన వంశం ఇది. ద ఇంపార్టెంట్ కింగ్స్ ఇన్ హార్యాంక డైనెస్టీ. హార్యాంక వంశంలో ఉన్న ముఖ్యమైన రాజులు ఎవరు? బింబిసారా, అజాతశత్రు, ఉదయిన్. ఒరిజినల్లీ ఫౌండెడ్ బై గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బింబిసారా. యాక్చువల్గా అయితే ఈ వంశాన్ని బింబిసారా యొక్క తాతగారు దీన్ని స్థాపించారని అంటారు, కానీ యాక్చువల్ ఫౌండర్ ఎవరు అంటే బింబిసారా. బింబిసారా గురించి చదువుదాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈయన పరిపాలించాడు మగధ సామ్రాజ్యాన్ని అంటే 544 BCE బిఫోర్ కామన్ ఎరా టు 492 బిఫోర్ కామన్ ఎరా.
బాటియా యొక్క కుమారుడు. మగధాని 544 బీసీఈ నుంచి 492-93 బీసీఈ వరకు పరిపాలించాడు. 52 సంవత్సరాలు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరు? బింబిసారా. ఈ పర్స్యూడ్ ఏ 3-pronged పాలసీ. ఈయన ఈ మగధ సామ్రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా అవతరించడానికి ఈయన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఈయన 3-pronged పాలసీ, ఈయన విధానం ఏంటి అనేది చూద్దాం. 3-pronged పాలసీని ఆయన ఫాలో అయ్యాడు. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాట్రిమోనియల్ అలియన్సెస్. మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ ఏంటంటే నియర్ బై కింగ్డమ్స్, చుట్టుపక్కల రాజ్యంలో ఉన్న రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ రాజ్యాలని ఈయన రాజ్యంలోకి కలిపేసుకోవడం. స్ట్రాంగ్ రూరల్స్. ఈ 16 మహాజనపదాస్లో ఎవరైనా కానీ శక్తివంతమైన, బలమైన, దృఢమైన రూలర్స్, పరిపాలకుడు ఉన్నాడు అని అంటే వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండటం. వీకెస్ట్ నైబర్, ఇంకెవరైనా కొంచెం బలహీనంగా రాజ్యాలు ఉన్నాయంటే వాళ్ళని ఆక్రమించుకోవటం, ఆక్రమించుకోవటం, అంతే. ఈయన ఫాలో అయింది ఈ 3 పాలసీనే, ఈ 3-pronged పాలసీస్ని, ఈ 3ని ఫాలో అయ్యే మగధ సామ్రాజ్యాన్ని ఒక పెద్ద సామ్రాజ్యంగా అవతరించడానికి విస్తరించేలా చేశాడు. ఈయనని శ్రేనియా అర్సోనియా అని కూడా అంటారు. ఫస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఉన్న రాజు ఎవరు అని అంటే ఆయన బింబిసారా. క్యాపిటల్ ఎక్కడ ఉంది? రాజగిరి. ఫస్ట్ వీళ్ళది రాజగిరి దగ్గర ఉండేది కదా, బింబిసారా టైంలో ఇది రాజగిరి దగ్గరనే రాజధాని ఉండేది. కంటెంపరీ అండ్ ఫాలోవర్ ఆఫ్ ద బుద్ధ, వాజ్ ఆల్సో సెడ్ టు బి అన్ అడ్మైరర్ ఆఫ్ మహావీర. కంటెంపరీ అంటే ఏంటి అంటే బుద్ధుడి కాలానికి చెందినవాడే. మనం ఏమనుకున్నాము, ఈ మహాజనపదాస్ ఈ కాలంలోనే లాటర్ వేదిక్ పీరియడ్లో జరిగిన ఈ బ్రాహ్మణ్స్ యొక్క డామినేషను, సాక్రిఫైజెస్, రైట్స్, రిచువల్స్, ఈ మూఢనమ్మకాలన్నింటినీ తట్టుకోలేక 2 కొత్త మతాలు వచ్చాయి. అవేంటి? బుద్ధిజము ఇంకా జైనిజం అని అనుకున్నాం కదా. సో ఈ బింబిసారా ఎవరు అని అంటే ఈ బుద్ధ ఎప్పుడైతే జీవించాడో ఆయన కాలానికి చెందినవాడే. బుద్ధాని ఈయన ఫాలో అయ్యేవాడు. ఇంకా మహావీర్ అని కూడా ఆయన చాలా పొగిడేవాడు, అడ్మైర్ చేసేవాడు. హీ యూజ్డ్ మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ టు స్ట్రెంథెన్ హిస్ పొలిటికల్ పొజిషన్. ఈయన పొలిటికల్ పొజిషన్ స్ట్రాంగ్గా ఉండడం కోసం మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ని వాడుకున్నాడు. ఈయనకి 3 భార్యలు ఉన్నారు. ఒకరు కోసలాదేవి, కింగ్ ఆఫ్ కోసలా డాటర్. 4 సర్వైవ్ అయ్యాయి కదా. కోసలా కింగ్డమ్ అందులో ఒకటి. కోసలా కింగ్ యొక్క కుమార్తె కోసలాదేవి ఒక వైఫ్. చెల్లన, డాటర్ ఆఫ్ లిచ్చావు ఫ్యామిలీ ఆఫ్ వైశాలి. వైశాలిలో ఒక లిచ్చావు అనే ఒక కుటుంబానికి చెందిన ఒక కుమార్తె చెల్లన. కీమా, మాద్రా ప్రిన్సెస్ ఆఫ్ క్లాన్స్ కూడా ఉన్నాయి కదా. క్లాన్ ఆఫ్ పంజాబ్లోని రాజకుమార్తె కీమా. 3 వైఫ్స్ ఉన్నారు బింబిసారాకి. నోటబుల్ కాంక్వెస్ట్ వాజ్ దట్ ఆఫ్ అంగ సామ్రాజ్యం ఒకటి, అంగ మహాజనపద ఒకటి. అంగ మహాజనపదాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు, యుద్ధం చేసి ఆక్రమించుకున్నాడు. ఎవరిని ఓడించారంటే బ్రహ్మదత్త అనే ఒక అంగ యొక్క కింగ్ని ఓడించి అంగ మహాజనపదాన్ని మగధలోకి కలిపేసుకున్నారు. ఈయనకి ఒక ఎఫెక్టివ్ అండ్ ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉండేది. ద ఆఫీసర్స్ ఆక్యుపైయింగ్ హై పోస్ట్ వర్ 3. ఈయన కాలంలో, ఈ రాజకాలంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఉన్న 3 ఇంపార్టెంట్ హై పోస్టులు ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్స్, అంటే ఇంప్లిమెంట్ చేసేవారు పాలసీస్ని. మిలిటరీ ఉండేది. ఆర్మీ చాలా ఇంపార్టెంట్ కదా, ఇంతమంది ఇన్ని రాజ్యాలను ఓడించాడంటే మిలిటరీ, ఆర్మీ ఉండటం వల్లనే కదా. జ్యుడిషియల్, న్యాయ వ్యవస్థ కూడా. అయితే లాస్ట్కి ఏమైంది? హీ వాజ్ ఇంప్రిజన్డ్ బై హిస్ సన్ అజాతశత్రు. ఈయన కొడుకు అజాతశత్రు, బింబిసారా యొక్క కుమారుడు అజాతశత్రు బింబిసారాని బంధించాడు. 492 నుంచి 460 బీసీ వరకు పరిపాలించాడు మగధ సామ్రాజ్యాన్ని అజాతశత్రు. ఈయనని బంధించి వాళ్ళ నాన్నని చంపేశాడు అండ్ మర్డర్డ్. నెక్స్ట్ ఆయన బింబిసారా చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నని చంపేసి బింబిసారా యొక్క కొడుకు అజాతశత్రు గ్రద్దెకెక్కాడు. ఈయన ఎవరి కొడుకు? 3 భార్యలు కదా. అయితే బింబిసారా అండ్ చెల్లన యొక్క కుమారుడు అజాతశత్రు. ఆయన తండ్రిని చంపేసి రూలర్ అయ్యాడు. ఇంకా కోసల, వైశాలి పైన యుద్ధం చేసి గెలిచాడు.
చాలా కోపంగా అగ్రెసివ్ పాలిసీ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఈయన సామ్రాజ్యాన్ని విస్తరించాడంటే చాలా అగ్రెసివ్ పాలసీస్ ఉండేది. అయితే మగధకి ఇంకా కోసలాకి మధ్య చాలా కాలం యుద్ధం, లాంగ్ డిస్టర్బెన్సెస్ ఉండేది. అవన్నీ ఈయన కొంచెం సాల్వ్ చేశాడు. ద కోసలా కింగ్ వాజ్ ఫోర్స్డ్ టు పర్చేస్ పీస్ బై హిస్ డాటర్ ఇన్ మ్యారేజ్ టు అజాతశత్రు అండ్ ఆల్సో గివెన్ హిమ్ కాశీ. అది కోసల ఒక రాజు ఏం చేశాడంటే చాలా బలవంతంగా ఆయన కూతుర్ని అజాతశత్రుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే ఈయన బెదిరించాడేమో కదా, లేకపోతే రాజ్యాన్ని ఆయన చంపేస్తాడు అని అంటే ఆయన బలవంతంగా తన కూతుర్ని అజాతశత్రుకి ఇచ్చి పెళ్లి చేసి కోసలాని ఇచ్చేశాడు, కాశీని ఇచ్చేశాడు. హీ ఆల్సో డిక్లేర్డ్ వార్ లిచ్చావీస్ ఆఫ్ వైశాలిలో ఒక లిచ్చావీస్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళపైన కూడా యుద్ధం ప్రకటించాడు. వైశాలి రిపబ్లిక్ని కూడా ఆక్రమించుకున్నాడు. ఇది ఒక 16 సంవత్సరాలుగా సాగింది. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ మెట్ గౌతమ బుద్ధ. ఆయన గౌతమ బుద్ధని కలిశాడు. తర్వాత గౌతమ బుద్ధుడు ఈయన పీరియడ్లోనే, రెయిన్ అంటే ఏంటి, ఈయన పరిపాలించిన కాలంలోనే చనిపోయాడు అని అంటాడు. హీ కన్వెంట్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే ఏంటి అంటే బుద్ధిస్ట్ ఫాలోవర్స్ అందరూ వచ్చి ఒక దగ్గర సమావేశం అవ్వడానికి కావాల్సిన కౌన్సిల్ని ఈయన సమావేశానికి ఏర్పాటు చేశాడు ఎట్ రాజగిరహ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కన్వెన్ చేసింది రాజగృహలో. ఎవరు అనంటే అజాతశత్రు. ఎప్పుడు అంటే 483 బిఫోర్ కామన్ ఎరా. నెక్స్ట్ రూలర్ ఉదయీన్ ఎవరు, అజాతశత్రు యొక్క కొడుకు. ఈయన ఫస్ట్ రాజగృహలో క్యాపిటల్ సిటీ రాజధాని ఉండేది. పాటలిపుత్ర ప్రజెంట్ డే పాట్నాకి షిఫ్ట్ చేశాడు రాజధానిని. ఇది ఎక్కడుంది అంటే గంగా అండ్ సన్ ఈ 2 నదులు కలిసే యొక్క కన్ఫ్లుయెన్స్ సంగమం చోట ఇది ఉంది పాటలిపుత్ర. నాగదశక వాజ్ ద లాస్ట్ రూలర్ ఫౌండెడ్ అన్వర్తి అండ్ ఫోర్స్ టు అబ్డికేట్ థ్రోన్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ మినిస్టర్ శిశునాగ. అయితే ఉదయీన్ అయిపోయారు. ఈ హార్యాంక డైనెస్టీ ఈ వంశంలో లాస్ట్ రూలర్ ఎవరు అంటే నాగదశక. ఈయన అంత స్ట్రాంగ్ రూలర్ కాడు, అన్వర్తి అనమాట. ఈయన అసలు ఫిట్టే కాదు రాజు అవ్వటానికి. అందుకనే ఈయన బలవంతంగా థ్రోన్ అంటే గద్దె కదా, ఆయన సీట్ని వదిలేసుకొని మినిస్టర్ అంటే అక్కడ మంత్రులు ఉంటారు కదా, రాజు కింద మంత్రులు, ఆ మంత్రులలో ఒక శిశునాగా అనే ఒక మంత్రికి ఇచ్చేయాల్సి వచ్చింది. అందుకే నెక్స్ట్ వచ్చిన వంశం ఏంటి, ఈ హార్యాంక డైనెస్టీ వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే నాగదశక అన్వర్తి కదా. నెక్స్ట్ వచ్చిన వంశం శిశునాగా డైనెస్టీ. According to Sri Lankan Chronicle, the peoples of Magadha revolted during the reign of Nagadasaka and placed Amatya, minister named Sisunaga as king. అయితే ఈ నాగదశక అన్వర్తి కాబట్టి ఒక శ్రీలంకన్ క్రానికల్ ప్రకారము మగధలో ఉన్న ప్రజలు ఈ నాగదశకని తీసేసి మాకొద్దు అని వాళ్ళు ఉద్యమం చేశారనమాట. తర్వాత అమత్య మంత్రిని అమత్య అని అంటారు. శిశునాగాని రాజులాగా పెట్టారు. శిశునాగా డైనెస్టీలో ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ రూలర్ ఎవరు అంటే శిశునాగా ఎవరు మరి అని అంటే వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ కాశీ బిఫోర్ బికమింగ్ కింగ్ ఆఫ్ మగధకి రాజవ్వ ముందు ఆయన కాశీకి వైస్రాయ్, కాశీ మహాజనపదాకి వైస్రాయ్ అంటే ఎవరు, కింగ్ ఆర్ క్వీన్, రాణిని రిప్రజెంట్ చేస్తూ ఆయన బదులుగా వేరే రాజ్యంలో పరిపాలిస్తున్న వారిని వైస్రాయ్ అని అంటారు కదా, అట్లా ఆయన కాశీకి వైస్రాయ్. క్యాపిటల్ గిరివ్రాజ్. హీ అనెక్స్డ్ అవంతిని మగధలోకి కలుపుకుంది ఎవరు అని అంటే శిశునాగానే. ఆయన ఒక 100 సంవత్సరాల పాటు మగధ మహాజనపదాకి అవంతి మహాజనపదాకి మధ్యలో ఉన్న రైవలరీ అని అంటే కాంపిటీషన్, ఆ రెండింటికి కాంపిటీషన్కి ఈయన ఒక అంతాన్ని తీసుకొని వచ్చారు. తర్వాత గిరివరాజ్ నుంచి క్యాపిటల్ సిటీని వైశాలికి షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ రూలర్ వాజ్ కలాస్కా ఎవరు, శిశునాగా యొక్క కొడుకు. ఈయన
మళ్ళీ క్యాపిటల్ సిటీని పాటలీపుత్రకి షిఫ్ట్ చేశారు. ఈ కండక్టెడ్ ద సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అట్ వైశాలిలో మళ్ళీ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఈయన కండక్ట్ చేశాడు, సమావేశం చేశాడు. ఫస్ట్ ఎవరు చేశారు? అజాతశత్రు చేశారు కదా, హర్యాన్కా డైనెస్టీలోని అజాతశత్రు గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కన్వెంట్ చేసింది ఎవరు అని అంటే అజాతశత్రు. సెకండ్ మళ్ళీ వైశాలిలో ఎవరు చేశారు అంటే కలాసక. హీ వాజ్ కిల్డ్ ఇన్ ఏ ప్యాలెస్ రివల్యూషన్లో ఈయన చంపబడ్డాడు. తర్వాత నందా డైనెస్టీ వచ్చారు. నంద వంశస్థులు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. మరి నందా డైనెస్టీ ఏంటో వాళ్ళెవరో చూద్దాం. ఫస్ట్ నాన్ క్షత్రియ డైనెస్టీ. అసలు రూలర్స్ అంటే ఎవరు ఉంటారు? క్షత్రియాస్ ఉంటారు. కానీ నంద వంశస్థులు వీళ్ళు క్షత్రియాస్ కాదు. మరి ఎవరు అనేది చూద్దాం. ఫస్ట్ రూలర్ ఎవరు అంటే మహాపద్మానంద. ఫౌండర్ మహాపద్మానంద హూ సపర్డ్ ద కలాసోకని చంపేసి తర్వాత మహాజనపద మగధాని రూల్ చేసింది ఎవరు అంటే నందా డైనెస్టీ యొక్క మహాపద్మానంద. హీ వాజ్ ఆల్సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్, చాలా ముఖ్యమైన పరిపాలకుడు. ఈయనకు చాలా పెద్ద ఆర్మీ ఉండేది. కళింగాని ఈయన సామ్రాజ్యంలోకి ఈయన కలుపుకున్నాడు. హతీఫ్ గుమ్హా ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ కరవేల ఆఫ్ కళింగ రిఫర్స్ టు ద కంక్వెస్ట్ ఆఫ్ కళింగ బై ద నందాస్. కళింగాలో దొరికిన ఇన్స్క్రిప్షన్స్ హతీఫ్ గుమ్హా ఆఫ్ కరవేల చెప్తుందనమాట, నందాసు వీళ్ళని ఆక్రమించుకున్నారు అని. హీ క్లెయిమ్ టు బి ఏక్రత్. ఈ మహాపద్మానందని ఏక్రత్ ఆర్ సోల్ సావరిన్ అని అంటారు. హూ డిస్ట్రాయిడ్ ఆల్ అదర్ రూలింగ్ ప్రిన్సెస్. మిగతా అన్ని రూలింగ్ ప్రిన్సెస్ని డిస్ట్రాయ్ చేసి ఉన్నాడు కాబట్టి ఈయనని ఏక్రత్ అని కూడా అంటారు. అయితే మరి ఈ మహాపద్మానంద ఎక్కడి నుండి వచ్చాడు ఏంటి అనేది క్లియర్గా లేదు. కానీ పురాణాల ప్రకారము ఈయన శిశునాగ కింగ్, ఏదో ఒక శిశునాగ కింగ్ యొక్క కొడుకే. కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఒక శుద్రకి చెందిన ఒక మహిళ. ఈ శిశునాగ కింగ్కి పుట్టిన ఈ కొడుకే మహాపద్మానంద అని పురాణాల ప్రకారము అంటారు. జైన్ టెక్స్ట్ ప్రకారము లేదా గ్రీక్ రైటర్ క్యూట్రిక్స్, హీ వాజ్ ద సన్ ఆఫ్ ద బార్బర్ ఆర్ కార్టీజియన్. ఈయన ఒక బార్బర్ అంటే మంగలి కొడుకు అని అంటారు. ఈయన కాలం, రాజ్యాన్ని పరిపాలించిన కాలం 28 సంవత్సరాలు ఉంది. ఫ్రమ్ 367 BCE టు 338 BCE. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సర్వక్షత్రియక్త్ అని అంటారు. ఏమని అంటారు? సర్వక్షత్రియక్త్. ఎందుకంటారంటే అందరి క్షత్రియాస్ని డిస్ట్రాయ్ చేసి నాశనం చేసి ఈయన గద్దెకెక్కాడు కాబట్టి ఈయనని సర్వక్షత్రియక్త్ అని అంటారు. నెక్స్ట్ వచ్చిన రూలర్ ధనానంద. ఈయన నందా డైనెస్టీలో లాస్ట్ రూలర్. ఈయనని అగ్రమీస్ అని అంటారు గ్రీక్ టెక్స్ట్లో. అలెగ్జాండర్ ఇన్వాడర్ నార్త్ వెస్ట్రన్ ఇండియా డ్యూరింగ్ హిజ్ రెయిన్. అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు కదా, అది నార్త్ వెస్ట్రన్ ఇండియాని, అది ఈయన ధనానంద పరిపాలించిన కాలంలోనే. ఈయన తన ఫాదర్ నుంచి చాలా పెద్ద సామ్రాజ్యాన్ని తీసుకున్నాడు. స్టాండింగ్ ఆర్మీ, చాలా పెద్ద ఆర్మీ ఉండేది. 3000 ఎలిఫెంట్స్. చారియట్స్ అంటే ఏంటి? గుర్రాల బండ్లు కదా, అలా చాలా పెద్ద ఆర్మీ ఉండేది. ఈయన మహాపద్మానందకి 8 నుంచి 9 కొడుకులు ఉండేవారంట. ఆయనలో ఈ ధనానంద ఒక్కరు అని అంటారు. ఈయన ఎందుకు అన్పాపులర్ అయ్యాడనమాట. ఎందుకు అన్పాపులర్ అయ్యాడు అని అంటే ఈయన చాలా ఎక్కువ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేశాడు. అందరికీ ట్యాక్సెస్ ఎక్కువగా వసూలు చేశాడు. అలాగే క్షత్రియాస్ కాదు కదా, వీళ్ళు శుద్ర ఆరిజిన్ నుంచి వచ్చారు వీళ్ళు అనేది ఒకటి చాలా ఉండేది. తర్వాత యాంటీ క్షత్రియ పాలసీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈయనకు చాలామంది శత్రువులు ఉండేది. ఫైనల్లీ హీ వాజ్ ఓవర్ థ్రోన్ బై చంద్రగుప్త మౌర్య అలాంగ్ విత్ చాణక్య, విచ్ లెడ్ టు ద ఫౌండేషన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఇన్ మగధ. మౌర్యన్ ఎంపైర్ని ఈ ధనానంద తర్వాత వచ్చింది ఎవరు అని అంటే చంద్రగుప్త మౌర్య అలాంగ్ విత్ చాణక్య మౌర్యన్ ఎంపైర్ వచ్చింది. ఓకేనా? అంటే ఈ మగధ ఎంపైర్లో
నందా డైనెస్టీ తర్వాత నెక్స్ట్ ఏ సామ్రాజ్యం వచ్చింది అని అంటే అది మౌర్య ఎంపైర్, అది మగధలో వచ్చింది. దాని గురించి నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. నెక్స్ట్ మన లెక్చర్ ఏంటి అంటే ఈ మగధ ఎంపైర్, ఈ సామ్రాజ్యంలో దండయాత్రలు ఏవేవి జరిగాయి, ఎవరెవరు చేశారు, గ్రీక్ అండ్ పర్షియన్ ఇన్వాన్షన్స్, గ్రీకు అండ్ పర్షియన్ దండయాత్ర గురించి మనం పార్ట్ 3లో చదువుకుందాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.